Good afternoon, all. Today we discuss the phrase in addition to. అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి అదనంగా, తో పాటుగా అనే మీనింగ్ వస్తుంది. అదనంగా, తో పాటు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనం ఇన్ అడిషన్ టు అనే ఫ్రేజ్తో ఉన్న సింపుల్ సెంటెన్సెస్ని డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, in addition to his job, he volunteers at the local shelter. In addition to his job, తన ఉద్యోగంతో పాటుగా he volunteers at the local shelter. వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా పనిచేయడం. లోకల్ షెల్టర్ అంటే లోకల్లో ఉన్న ఒక షెల్టర్లో పనిచేయడం. తన ఉద్యోగానికి తోడు అనే అర్థం, అదనంగా అనే అర్థం వస్తుంది. ప్రతిసారి తోడు అనే ఒక పదం వస్తుంది తెలుగులో అయితే. తన ఉద్యోగం తోడు తాను స్థానిక ఆశ్రయంలో స్వచ్ఛంద సేవ చేస్తున్నాడు. షీ బ్రాట్ ఏ కేక్ ఇన్ అడిషన్ టు కుకీస్. షీ బ్రాట్ అంటే కొనడం. బ్రింగ్ బ్రాట్. బై బాట్ అని వస్తుంది. బ్రాట్ కొనింది. కుకీస్ కేక్ ఇన్ అడిషన్ టు కుకీస్. బిస్కెట్ల తోడు ఆమె కేక్ కూడా తెచ్చింది. అంటే బిస్కెట్లు తెచ్చింది, దానికి తోడుగా కేక్ కూడా తెచ్చింది. అదనంగా అనే అర్థంలో ఇది వస్తుంది. బిస్కెట్లకు తోడు ఆమె కేక్ కూడా తెచ్చింది, రెండు తెచ్చింది. అదనంగా అనే అర్థంలో వస్తుంది. ఇన్ అడిషన్ టు ద మెయిన్ కోర్స్ వీ హ్యావ్ ఆల్సో డెజర్ట్. ప్రధాన వంటకాలతో పాటు మేము డెజర్ట్ కూడా ఉన్నాం. అంటే ప్రధాన వంటకాలతో పాటు ఒక ప్రత్యేకమైన వంటకం కూడా ఉంది. ఫోర్త్ ఎగ్జాంపుల్. కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ ఎ డిగ్రీ ఇన్ లిటరేచర్ ఇన్ అడిషన్ టు హిజ్ ఇంజనీరింగ్. అంటే తనకు ఇంజనీరింగ్ ఉంది. ఇంజనీరింగ్తో పాటుగా అతనికి సాహిత్యంలో డిగ్రీ ఉంది. ఇంజనీరింగ్ డిగ్రీ తోడు అతనికి సాహిత్యంలో డిగ్రీ ఉంది. సో తోడు అనేది వస్తుంది కదా, అది అదనంగా అనే మీనింగ్ని తెలియజేస్తుంది. అంటే తోడు అనేది మనకు అదనంగా అనే మీనింగ్ని తెలియజేస్తుంది. ఇంజనీరింగ్ డిగ్రీ తోడు అతనికి సాహిత్యంలో డిగ్రీ ఉంది. ఫిఫ్త్ ఎగ్జాంపుల్. కమ్ టు ద ఫిఫ్త్ ఎగ్జాంపుల్. థియరీ దే ప్రొవైడెడ్ బ్లాంకెట్స్ ఇన్ అడిషన్ టు ఫుడ్ ఫర్ ద హోమ్లెస్ అంటే ఎవరైతే ఇల్లు నిరాశ్రయులైన ఉన్నారో, అంటే వరదలు వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు నిరాశ్రయులై ఉంటారు. అలా నిరాశ్రయులైన ఉన్నప్పుడు ఫుడ్, బ్లాంకెట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఒకటిస్తే సరిపోతుంది కదా, అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ అదే మీనింగ్ అనమాట. ప్రొవైడ్ బ్లాంకెట్స్ ఇన్ అడిషన్ టు ఫుడ్ ఫర్ ది హోమ్లెస్. ఆహారంతో పాటు వారు నిరాశ్రయులకు దుప్పట్లు కూడా అందించారు. దే అంటే వారు. దే ప్రొవైడ్ బ్లాంకెట్స్ ఇన్ అడిషన్ టు ఫుడ్ ఫర్ ద హోమ్లెస్. ఆహారంతో పాటు నిరాశ్రయులకు దుప్పట్లు కూడా అందించారు. అది కూడా అవసరమే వాళ్ళకు, లేని వాళ్ళకు. నెక్స్ట్ సిక్స్త్ ఎగ్జాంపుల్. ఇన్ అడిషన్ టు హర్ బ్యూటీ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆమె అందంతో పాటు చాలా తెలివైనది. ఇక్కడ తో పాటు అని వస్తుందంటే అదనంగా అనే అర్థం. అంటే దాంతోపాటు ఇంకా అదనంగా అని వస్తుంది. అంటే ఆమె అందమైన ఆమె. ఓకే, షీ ఈజ్ వెరీ బ్యూటీ. ఇన్ అడిషన్ టు హర్ బ్యూటీ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆమె చాలా తెలివైనది కూడా. ఆమె అందంతో పాటు చాలా తెలివైనది కూడా. సెవెంత్ ఎగ్జాంపుల్. హీ స్పీక్స్ ఫ్రెంచ్ ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్తో పాటుగా అతను ఫ్రెంచ్ కూడా మాట్లాడతాడు. అంటే ఇంగ్లీష్తో పాటుగా అతను ఫ్రెంచ్ కూడా మాట్లాడతాడు. కమ్ టు ది ఎయిత్ ఎగ్జాంపుల్. ఇన్ అడిషన్ టు ది కన్సర్ట్ టికెట్స్ దే గేవ్ అస్ బ్యాక్ స్టేజ్ పాసెస్. కన్సర్ట్ టికెట్లతో పాటు వారు బ్యాక్ స్టేజ్ పాసులు కూడా ఇచ్చారు. అంటే ఏంటి? సంగీత కచేరీ. కన్సర్ట్ అంటే సంగీత కచేరీ యొక్క టికెట్లతో పాటు స్టేజ్ మీద ఉండే పాసులు కూడా ఇచ్చారు. అంటే స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసే పాసులు కూడా ఇచ్చారు. అంటే కచేరీ టికెట్లు వచ్చాయి, కచేరీ చూడడానికి, పార్టిసిపేట్ చేయడానికి కూడా టికెట్లు వచ్చాయి. అండ్ షీ రిసీవ్డ్ ఏ స్కాలర్షిప్ ఇన్ అడిషన్ టు ది ఫినాన్షియల్ ఎయిడ్.
ఇన్ అడిషన్ టు ఫినాన్షియల్ ఎయిడ్ అంటే ఆర్థిక సహాయం. షీ రిసీవ్డ్ స్కాలర్షిప్ ఇన్ అడిషన్ టు ఫినాన్షియల్ ఎయిడ్. ఆర్థిక సాయంతో ఆమెకు స్కాలర్షిప్ లభించింది. అంటే ఒకవైపు ఆ స్కాలర్షిప్ వస్తుంది, ఇంకా ఫినాన్షియల్ ఎయిడ్ కూడా ఆమెకు లభించింది. రెండు ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు ది 10th ఎగ్జాంపుల్. ఇన్ అడిషన్ టు రెయిన్ దెర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ విండ్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. వర్షంతో పాటుగా అంటే వర్షంతో పాటు ఇది కూడా వస్తుంది. అందుకే తో పాటు తోడు అనేవి రెండింటిని కలిపి చెప్తాయి. ఇది అది రెండు ఉన్నాయని చెప్పడానికి వాడుతూ ఉంటాం. ఇన్ అడిషన్ టు ది రైన్ దెర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ విండ్. ఇన్ అడిషన్ టు ది రైన్ దెర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ విండ్. అంటే మనకి ఇక్కడ బిసైడ్స్ అనే ఒక ప్రిపోజిషన్ చెప్పడానికి ఇది వాడతాం. ఇన్ అడిషన్ టు అనేది అంటే బిసైడ్స్ అని ఉపయోగించి కూడా చెప్పొచ్చు. బిసైడ్స్ హీ స్పీక్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని వాడుతూ ఉంటాం. అంటే ఈ స్పీక్స్ హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాం. అంటే బిసైడ్స్ అంటే అదనంగా, అంటే హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఓకే, ఈ హ్యాజ్ ఏ బైక్ బిసైడ్స్ ఏ కార్. కార్తో పాటు బైక్ కూడా ఉందనే అర్థంలో కూడా బిసైడ్స్ని ఇన్ అడిషన్ అనే అర్థంలో వాడతాం. అంటే ఇన్ అడిషన్ అనే అర్థంలో అదనంగా మనం వాడేది బిసైడ్స్ని కూడా వాడుకోవచ్చు బిసైడ్స్ని. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ ఛానల్. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి అండ్ వాచ్ ఆల్ ది వీడియోస్ which I uploaded recently and in the past also. Thank you.